గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు V3 న్యూస్. వెల్కమ్ టు పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు డైలీ చూసినట్టు ఈరోజు కూడా వార్తల్లోని ప్రధాన అంశాలను కూడా చూద్దాం. అయితే ఈరోజు వాస్తవానికి అన్ని వార్తాపత్రికలు కూడా విషాద ఛాయలను మిగిల్చాయని కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం ఈనాడు వార్తాపత్రిక తీసుకున్నట్టయితే కొడేల ఆత్మహత్య, హైదరాబాద్లోని స్వగృహంలో ఉరివేసుకున్న శివప్రసాదరావు, ఆచేతన స్థితిలో ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యుల వెల్లడి. తన తండ్రి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్న కుమార్తె ఎలాంటి లేఖ రాయలేదని కూడా స్పష్టీకరణ. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, పలువురు ప్రముఖుల సంతాపం కూడా తెలపడం జరిగింది అన్నట్టు. ఇది ముమ్మాటికి ఏపీ ప్రభుత్వ హత్య అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారినటువంటి పలు ప్రధాన అంశాలని చూసినట్టయితే, వార్తాపత్రికల్లో చూసినట్టయితే, మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్టయితే ఒక దుర్ఘటన, ఒక సంఘటన, ఒక బాధా విశేషం, ఒక విషాద ఛాయ నెలకొన్నది, ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని కూడా ప్రభుత్వాలే కానీ ఇతర పార్టీలే కానీ అంటున్నాయి. అయితే కొడేల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన స్వగృహంలో, సొంత గృహంలో. ఆ తర్వాత వెంటనే ఆ స్థితిలోకి ఆసుపత్రికి తరలింపు చేసిన తర్వాత కూడా చికిత్స పొందుతూ మరణించినట్లు కూడా వైద్యులు వెల్లడించారు. తన తండ్రి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారంటున్నారు. కుమార్తె గారు కూడా అదేవిధంగా అంటున్నారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, పలువురు ప్రముఖుల సంతాపం కూడా తెలపడం జరిగింది. ఇక రెండవ అంశం చూసినట్టయితే ఇది ముమ్మాటికి ఏపీ ప్రభుత్వ హత్య అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది వార్తల్లోని మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నది. ఇదే హెడ్లైన్ని మనం ఆంధ్రజ్యోతిలో తీసుకుందాం. ఇదే హెడ్లైన్ మనం ఆంధ్రజ్యోతిలో తీసుకున్నట్టయితే, కొడేల గురించి తీసుకున్నట్టయితే, కొడేల ఇక లేరు, వేధింపులతో తీవ్ర మనస్తాపం, ఇంట్లో ఉరివేసుకొని బలన్మరణం, 20 నిమిషాల పాటు ఫోన్లో సంభాషణ, భార్యతో టిఫిన్ చేసి గదిలోకి వెళ్ళిన కొడేల, కిటికీలోంచి చూస్తే ఫ్యాన్కు వేలాడుతూ తక్షణమే బసవతారకం ఆసుపత్రికి తరలింపు, ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చిన శవ పరీక్ష. నేటి ఉదయం 8 గంటల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొడేల పార్థివ దేహం. బుధవారం నర్సారావు పేటలో అంత్యక్రియలు. జగన్ సర్కార్ చేసిన హత్య, తప్పుడు కేసులతో కొడేలను వేధించారు, మానసికంగా హింసించారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇకనైనా మమ్మల్ని వదిలిపెట్టండి, ఇక మా బతుకుల్ని మమ్మల్ని బతకనివ్వండి, చేతులెత్తి వేడుకున్న కొడేల కూతురు. ఇక ప్రతి అంశాన్ని కూడా మనం డిస్కషన్ తీసుకున్నట్టయితే ప్రతి అంశం కూడా ఒక హాట్ టాపిక్గా మారుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే ఈనాడు వార్తాపత్రికల్లో తీసుకున్నట్టయితే కొడేల ఆత్మహత్య, హైదరాబాద్లోని స్వగృహంలోనే, తన సొంత గృహంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా ఆసుపత్రికి వెంటనే తరలించినప్పటికీ వైద్యులు ఎప్పుడైతే వైద్యులు చికిత్స చేస్తున్నప్పటికీ కొద్దిసేపటికి బ్రతికి ఉన్నటువంటి కొడేల శివప్రసాద్ గారు ఇక మరణించడం జరిగింది అన్నట్టుగా ఈనాడు వార్తాపత్రిక ద్వారా తెలియజేస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతి, వెంకయ్య, కేసీఆర్, జగన్ సంతాపం అన్నట్టుగా తెలుస్తుంది. డాక్టర్ కొడేల శివప్రసాదరావు ఇక లేరు అన్నట్టుగా తెలుస్తుంది. తను ఎన్నో సేవలు చేసినట్టుగా కనపడుతున్నటువంటి విషయం. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఒక అద్భుతాన్ని సృష్టించారు కొడేల గారు. ఒక రాజకీయ ప్రస్థానం అనేది, ఒక రాజకీయ సీనియర్ నాయకుడిగా టీడీపీలో పుట్టినప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు కాస్త కొడేల టీడీపీలో అడుగుపెట్టినప్పటికీ కూడా పలు పదవులు, మినిస్టర్స్కి సంబంధించిన పదవులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అదేవిధంగా పలు మంత్రి పదవులు స్వీకరించిన కొడేల తర్వాత ఏపీ అసెంబ్లీ స్పీకర్గా కూడా చివరిసారి తను చేసినటువంటి అసెంబ్లీ స్పీకర్ కూడా చేయడం జరిగింది. చివరిసారి ఎన్నికలలో చూసినట్టయితే అంబటి రాంబాబు మీద కొడేల శివప్రసాదరావు గారు ఓడిపోవడం జరిగింది అన్నట్టు. ఇది జస్ట్ డిస్క్రిప్షన్ చూసినట్టయితే ఆంధ్రజ్యోతిలో ఇది మనకు కనపడుతున్నటువంటి విషయం. ఇక ఒక సెంట్రల్కి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఫరూక్కు ఇల్లే జైలు, ఆయనపై కఠిన చట్టం ప్రయోగం, విచారణ లేకుండా 3-6 నెలల పాటు నిర్బంధానికి వీలు. మండిపడ్డ ప్రతిపక్షాలు, జమ్మూ కాశ్మీర్లో త్వరగా పరిస్థితులు చక్కదిద్దాలన్న సుప్రీంకోర్టు. అయితే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి శ్రీనగర్ వేదికగా సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఫరూక్ అబ్దుల్లాను కఠినమైన ప్రజాభద్రత చట్టం PSA కింద అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు వీలైనంత త్వరగా రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రజలు ఇబ్బందులు తోదత్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా కనపడుతున్నప్పటికీ కూడా
ఫరూక్కి ఇల్లే జైలుగా అతన్ని నిర్బంధించినట్టు దిగ్బంధించినట్టుగా తెలుస్తున్నటువంటి విషయం మనకు కనపడుతుంది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి వార్త తీసుకున్నట్టయితే ఎర్రమంజిల్ కూల్చొద్దు, మంత్రిమండలి నిర్ణయం చట్ట విరుద్ధం అంటున్నారు. నిబంధన 13 రద్దు, ఏకపక్షం లక్ష్య సాధన కోసం ప్రభుత్వం పరోక్ష ప్రయత్నం చేసింది. దెబ్బ తీయడానికి వీల్లేదు, నగర ప్రత్యేకతను దెబ్బ తీయడానికి వీల్లేదు, అలా తీస్తే సహించలేము, ఊరుకోలేమని చెప్పి కూడా డైరెక్ట్గా ఎర్రమంజిల్ కూల్చొద్దని కూడా హైకోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై కూడా హైకోర్టు ఒక సంచలన తీర్పు చేసినటువంటి అంశాన్ని కూడా మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఇక టీఎస్కి సంబంధించినటువంటి ఒక వార్త అనేది ప్రణాళిక ప్రకారం ఒక వార్త అనేది ఇరు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపుతుంది. కేంద్రం నుండే కానీ రాష్ట్రం నుండే కానీ పలు పార్టీల కీలక నేతలు కూడా వర్గాలు కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అది ఒకే ఒక్క దానిపై, యురేనియంపై. ఒక్కటై అడ్డుకుందాం, యురేనియం వద్దే వద్దు. నల్లమల్ల ప్రాంతంలోనే కాదు, తెలంగాణలో ఎక్కడా తవ్వకాలను చేపట్టకూడదు. ప్రాణకోటి మనుగడకు ముప్పు, శాసనసభ ఏకాగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇక కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి సభలో కాస్త ఒక్కటే అడ్డుకుందాం, మేమెప్పుడు కూడా యురేనియం అనే తవ్వకాలకు వ్యతిరేకమే, మేము ప్రజల వైపే ఉంటాం అన్నట్టుగా కూడా కేటీఆర్ చెప్తున్నారు. కేసీఆర్ కూడా అదే మాట అన్నాడు. యురేనియం తవ్వకాలతో మాకేంటి, యురేనియం తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అని కూడా చెప్పినటువంటి విషయం. ఇది ఈనాడు వార్తాపత్రికల్లో చూసినటువంటి విషయం. ఇంకొక అంశం చూద్దాం, ఏపీకి తీసుకుందాం. ఒక్క అంశాన్ని ఏపీకి తీసుకున్నట్టయితే ఒక్కరి జాడ దొరకలేదు. రెండో రోజు ఫలించని ప్రయత్నాలు, 38 మంది ఆచూకీ కోసం మమ్మర గాలింపు. ఇక గోదావరిలో 315 అడుగుల లోతున బోటును ఉన్నట్టు గుర్తించిన ఎన్డీఎఫ్ అధికారులు గుర్తించారు. నీటిపై చమురు తెట్టు ఆధారంగా అంచనా చేశారు. ప్రతికూల వాతావరణంతో గాలింపు చర్యలకు కూడా విఘాతం కలిగించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్ పొత్తు చేయడం జరిగింది. చెరో 125 సీట్లలో పోటీకి అంగీకారం చేసినట్టుగా శరద్ పవార్ పేర్కొంటున్నారు. ఇక త్వరలో టీ హబ్ రెండో దశ, 1000 అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం, 276 కోట్ల ప్రాజెక్టు వ్యయం, 3.50 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు, వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. ఇక ఇంకో వార్త, మార్చి కల్లా 2 లక్షల ఇల్లు పూర్తి చేస్తామంటున్నారు. ఈ 70,000 ఎకరాల వక్ఫ్ భూమి రక్షణకు చర్యలు, బడ్జెట్ పద్దులపై శాసనసభలో మంత్రుల సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈనాడు వార్తాపత్రికలో ప్రధాన అంశాలు చూసినట్టయితే ఈ విధంగా కనపడుతుంది. ఇక ఈనాడు తర్వాత తీసుకున్నట్టయితే ఇవి ప్రధాన అంశాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకొక డిఫరెంట్గా చూద్దాం, ప్రజా దర్బార్కు గవర్నర్ సై అంటున్నారు. ట్విట్టర్లో తమిళ సై సౌందరరాజన్ సంకేతాలు. ప్రజలకు దగ్గరగా ఉండాలని ఎంబీటీ విజ్ఞప్తి, కేసీఆర్ అందుబాటులో ఉండట్లేదని ఫిర్యాదు, దర్బార్ పరిశీలనలో ఉన్నట్లు కూడా గవర్నర్ వెల్లడి చేయడం జరిగింది అన్నట్టు. ఇక యురేనియం తవ్వకం వద్దే వద్దు, నల్లమలలోనే కాదు రాష్ట్రం అంతటా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్, శాసనసభ ఆమోదం. కేంద్రం ఒత్తిడి తెస్తే సంఘటితంగా ఎదుర్కొందాం, పార్టీలకు కేటీఆర్ పిలుపు కూడా చేయడం జరిగింది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఇవి వార్తల్లోని ప్రధాన అంశాలు తీసుకున్నట్టయితే ఇవి వార్తల్లోని ప్రధాన అంశాలు మనం ఇవి చూస్తున్నాం. ఇక పచ్చబొట్టుకు 1,00,000 కోట్లు, రాష్ట్ర అవతరణం నుంచి నేటి ప్రాజెక్టులపై గణనీయ ఖర్చు. ఏపీకి తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు 1,00,000 కోట్ల వ్యయం కూడా జరుగుతున్నటువంటి విషయం అంటున్నారు. ఇది కూడా మనం డిస్కషన్ చేద్దాం. దీంతో ఒక చిన్న డిస్కషన్ కూడా మనం పెట్టుకుందాం, దీంతో కూడా చూద్దాం. మెయిన్ హెడ్లైన్స్ ఏవైతే మనకు ప్రధాన అంశాలు ఉన్నాయో వాటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకొని మనం వివిధ అంశాలపైన డిస్కస్ చేద్దాం. అంతలోపు స్టే ట్యూన్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి తిరిగి సుస్వాగతం. అయితే ఈరోజు మనం ఒక పేపర్స్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ డిస్కషన్ చేద్దాం అనుకున్నాం. అదే బ్రేక్ తర్వాత డిస్కషన్ ఏంటి అనేది దాని మీద పలు అంశాల మీద డిస్కషన్ చేద్దాం. మీరంతా కూడా ఆసక్తిగా ఉన్నారని మాకు తెలుసు. అయితే మెయిన్గా మనం చూసినట్టయితే
రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషాద ఛాయలు నెలకొంటున్నాయి. మనం ప్రస్తుతానికి చూస్తున్నాం, ఒక్కొక్క రాజకీయ నాయకుడు నేల రాలిన మందారాలాగా రాలుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే బీజేపీ నేతలు ఒకరికి ఒకరుగా మరణిస్తూ వస్తూ ఉంటే కూడా ఆ తర్వాత ఒక సంచలనం అనేది కూడా జరుగుతూ వస్తూ ఉంది అన్నట్టు. అయితే కొన్ని అవమానాలకు గురై చనిపోయారని కొంతమంది అంటున్నారు. లేదు తన సొంత కొడుకు కూతురు చంపారని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కాస్త వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్ర అంటున్నారు. ఇంకొంతమంది కాస్త టీడీపీ వాళ్ళే చేశారేమో అని ఇంకొంతమంది అంటున్నారు. ఇలా రాజకీయ నాయకుల నడుమ, కుటుంబ కలహాల నడుమ ఒక మంచి నాయకుడిని కోల్పోయారని కూడా కొంతవరకు ప్రజలు కూడా పేర్కొంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, కొడేల శివప్రసాద్ గారి ప్రస్థానం ఏంటి, అసలు కొడేల శివప్రసాద్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఉన్నారు, రాజకీయంగా ఉన్నటువంటి అనుభవం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయారు అనే కారణాలు మనం డిస్క్రిప్షన్ చేసుకున్నట్టయితే, తను 20 నిమిషాల పాటు కూడా ఫోన్లో సంభాషణ చేసినటువంటి కొడేల శివప్రసాద్ గారు ఉదయం 10 గంటలకు తన భార్యతో కలిసి టిఫిన్ చేసినటువంటి కొడేల శివప్రసాద్ గారు కాస్త 10 గంటల 10 నిమిషాలకు ఇంట్లోకి వెళ్ళినటువంటి కొడేల శివప్రసాద్ గారు వెంటనే తలుపులకు డోర్ లాక్ చేసుకోవడం జరిగింది. డోర్ లాక్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని నిశ్శబ్ద ఛాయలు నెలకొన్న తర్వాత ఎవరైతే సెక్యూరిటీ పర్పస్ ఉన్నటువంటి కొడేల శివప్రసాద్ గారికి సెక్యూరిటీ పర్పస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, కొడేల శివప్రసాద్ గారి భార్య, ఇద్దరు కూడా తలుపులు కొడుతున్నప్పటికీ తీయకపోయేసరికి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. షాక్కి గురైన తర్వాత కిటికీలో నుంచి ఉరివేసుకున్నట్టు ఒక వ్యక్తాంతరాలు కూడా కనపడ్డటువంటి విషయం చూసిన తర్వాత భార్య ఇంకా ఎక్కువగా బాధపడి ఏం చేయాలో తెలియక తలుపులు బద్దలు కొట్టేలా చేయడం జరిగింది అన్నట్టు. వెంటనే కొడేల శివప్రసాద్ గారిని ఫ్యాన్కు ఉరేసుకోవడం చూసి అప్పటికి కొన ఊపిరితో ఉన్నటువంటి కొడేల శివప్రసాద్ గారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తున్నప్పటికీ కొన ఊపిరితో ఉన్నటువంటి కొడేల శివప్రసాద్ గారు మరణించడం జరిగింది. ఇది వాస్తవానికి జరిగినటువంటి కొడేల శివప్రసాద్ గారి హత్య ఎలా జరిగిందనడానికి కారణం ఇది. ఉదయం 10 గంటలకు అంతకుముందు ఎలాంటి గొడవలు కూడా జరగలేదు, ఇంట్లో ఎలాంటి కలహాలు కూడా పెట్టుకోలేదు. బంధువులతో, బంధుత్వాలతో, కూతురుతో కానీ, కోడళ్లతో కానీ, కొడుకులతో కానీ, భార్యలతో కానీ ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఆ రోజు కూడా, అంతకుముందు రోజు కూడా చాలా సంతోషంగానే ఉన్నాడు. ఒక బాధలో కలిగినటువంటి విధాన్ని మనం చూసాం. కానీ ఆ తర్వాత ఏమైందో అస్సలు కూడా అర్థం కాలేదు. కొడేల శివప్రసాద్ గారు హఠాత్తుగా కన్ను మూయడం జరిగింది అన్నట్టుగా. ఇక యావత్ దేశం కూడా, మెయిన్గా యావత్ రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా నిశ్శబ్ద ఛాయలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ప్రాణం విలువ ఎప్పుడు ఎవరికి అర్థమవుతుందో అస్సలు అర్థం కాదు. కొడేల శివప్రసాద్ గారిది కూడా ఇదే జరిగింది. ఇలా సూసైడ్ చేసుకున్న కొడేల శివప్రసాద్ గారికి కొన్ని పార్టీల నేతలు, ఏతరులు ఏమంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం, అంబటి రాంబాబు గారు ఒక విమర్శన చేయడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం కొడేల గారు చనిపోతే సంతాపాలు తెలవకుండా రాజకీయాలు చేస్తుందని కూడా అంబటి రాంబాబు గారు ధ్వజమెత్తారు, వైసీపీ లీడర్. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఇది వాస్తవానికి 100% దాదాపుగా ఇది వైసీపీ కుట్రే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక కూతురు కాస్త ఇకనైనా మమ్మల్ని వదిలిపెట్టండి, కేసులతో మమ్మల్ని ఒక్కసారిగా ముట్టడి చేశారు, డిప్రెషన్స్కి లోనయ్యేటట్టు చేశారు, సిబిఐ ఎంక్వైరీ అంటూ పదే పదే మాపై కేసులు తలపెట్టారు. ఇకనైనా దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, చనిపోయిన తర్వాత కూడా మా నాన్నని వదిలిపెట్టరా అన్న కూతురు దగ్గర అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక తన కూతురు కాస్త
ఇలాంటివి ఇప్పటికైనా వదిలిపెట్టనని కూతురు అంటే తద్వారా కొడుకే చంపాడని కూడా కొన్ని వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి నడుముల మధ్య, రాజకీయ కుట్రల మధ్య, రాజకీయ సంక్లిష్టాల మధ్య, బంధువుల బంధుత్వాల సంక్లిష్టాల మధ్య, రాజకీయ ఏతర నేత్రాల మధ్య కొడేల కన్ను మూసాడా? అసలు ఏం జరిగింది అనేది V3 న్యూస్ స్పెషల్ కాన్సెప్ట్గా ఈరోజు మీకు పేపర్ డిస్కషన్లో చెప్తుంది. ఎలా చనిపోయాడని చెప్పాం, అసలు చనిపోవడానికి గల కారణాలేంటి, చనిపోయే ముందు ఎలా ఉన్నాడు, 6 సార్లుగా ఎమ్మెల్యేగా అయి రాజకీయంలో ఒక పులిబిడ్డలాగా ఉండి రాజకీయంలో మీసం తిప్పి టీడీపీలో చక్రాన్ని ఒక ఒంటి చేత్తో తిప్పిన కొడేల శివప్రసాద్ గారికి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి కొడేల శివప్రసాద్ గారిపై కేసులు పెట్టడమేనా? ఆ కేసులు తట్టుకోలేకేనా? లేదా కుటుంబ కలహాల మధ్య, కుటుంబ వర్గాల మధ్య, కుటుంబ సహేతర సంబంధాల మధ్య కూతురు, కొడుకులు, కోడళ్ళు వీళ్ళ అవమానాలు తట్టుకోలేకేనా? లేకుంటే పలు అంశాలపై, పలు వార్తాపత్రికలపై, పలు సందర్భాలపై వస్తున్నటువంటి వార్తలను తట్టుకోలేక అవమానాలను చవిచూసిన కొడేల శివప్రసాద్ గారు కన్ను మూశారా? అసలు ఏది జరిగింది? ప్రస్తుతానికి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి విషయం, డాక్టర్ కొడేల శివప్రసాద్ రావు ఆయన చెయ్యి తిరగని వైద్యుడు, జనం నాడి పట్టుకోగలిగిన నాయకుడు కూడా. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు, రాజకీయంగా ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. రూపాయి డాక్టర్గా పేదల మనసు చోరుకున్నారు. ప్రతీకారాల పల్నాటి యుద్ధ సీమలో టైగర్గా నిలిచారు. చిన్నతనంలోనే 2 చెల్లెళ్లను 2 తమ్ముళ్లను మసూచి వ్యాధితో కోల్పోయారు కొడేల శివప్రసాద్ గారు. తాత ఇంటిలో ఉండి ప్రాణాప్రాయాన్ని తప్పించుకొని తోబుట్టువులను కోల్పోయిన కష్టాన్ని తట్టుకున్నారు. రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడి మరణం ఆయనకు పెద్దయ్యాక తగిలిన పెనుదెబ్బ. తాను తన పార్టీ ఓడిపోవడం ఇటీవల రాజకీయంగా తగిలిన షాక్. వ్యక్తిగతంగా కష్టాలు, రాజకీయంగా నష్టాలు, విమర్శలు, ఆరోపణలు, వాదనలు, వివాదాలు, జయోపజయాలు కొడేలకు కొత్త కాదు. ఆయన జీవితమంతా ఎత్తుపల్లెలు, ప్రమాణాలే, ఒడిదుడుకుల అనుభవాలే. అందుకేనేమో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండే మనస్తత్వం ఆయనది. దేనికి నెరవని వ్యక్తిత్వం ఆయనకు అలవడ్డాయి. పట్టుదలకు పట్టుగొమ్మగా, ధైర్యానికి చిరునామాగా ఆయన సన్నిహితులకు స్ఫూర్తినిచ్చేవారు, అనుచరులకు అండగా నిలిచేవారు కాస్త కన్ను మూసేసరికి తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగైపోయారు, కన్నీరు మున్నీరైపోయారు. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. ఇది మనకు ఆంధ్రజ్యోతిలో తీసుకున్నట్టు అయితే, అలాంటి కొడేలకు భౌతికంగా అలసిపోయేలో మానసికంగా డస్సిపోయారు, వేధింపులతో వేసిరిపోయారు. ప్రతీకార రాజకీయాలకు పరితాపం చెందారా? పల్నాటి పులిలా బతికిన తనకు 72 ఏళ్ల ఈ వయసులో ఇంకా ఇదంతా అవసరం అనుకున్నారా? కానీ అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని, స్నేహితులను, సహచారులను దిగ్భ్రాంతిలో ముంచుతూ ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందంటున్నారు. కొడేల స్థాయి నాయకుడొకరు బలన్మరణానికి పాల్పడడం తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో. కుట్రలకు, కుతంత్రాలకు, కుట్ర రాజకీయాలకు నడుమ చనిపోయాడా? వేధింపులు తాళలేక, సిబిఐ ఎంక్వైరీలు తాళలేక కేసులు మోపినప్పటికీ అవమానాలకు గురై చనిపోయాడా? తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటన ద్వారా ఉరివేసుకొని చనిపోవడం మొదటి నాయకుడు ఇతనేనేమో అన్నట్టుగా మనకు వార్తాపత్రికలో తెలియజేస్తున్నారు. ఇక ఒక పక్క జగన్ సర్కార్ చేసిన హత్య, తప్పుడు కేసులతో కొడేలాను వేధించారు, మానసికంగా హింసించారు అని కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు. ఇక రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతి జరగడం జరిగింది, ఒక్కొక్కరుగా దిగ్భ్రాంతి చేయడం జరిగింది. ఇక నేటి ఉదయం 8 గంటల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొడేల పార్థివ దేహం, బుధవారం నర్సారావు పేటలో కూడా అంత్యక్రియలు చేయడం జరుగుతుందన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఇక 1947లో పుట్టిన తను 2019లో మరణించాడు అన్నట్టు. అంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఒక సీనియర్ లీడర్గా కొనసాగాడు. 6 సార్లుగా ఎమ్మెల్యేగా అంటే అది మామూలు విషయం కాదు. 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించాడంటే కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది.
ఒక మంచి నాయకుడే అనుకోవాలి. 6 సార్లుగా ఎమ్మెల్యే గెలిపించారంటే ప్రజల మద్దతు ఉంది కాబట్టి తను గెలిచాడు. 2 సార్లుగా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక దాదాపు అసెంబ్లీ స్పీకర్, తను చెయ్యని పదవి లేదు, అన్ని పదవులు చేశాడు. ఇలాంటి కొడేల శివప్రసాద్ గారు చనిపోవడం కూడా అందరికీ బాధాకరం. ఏది ఏమైనప్పటికీ రాజకీయ కుట్రలా, లేకపోతే కుతంత్రాలా, లేకపోతే మంత్రాల, తంత్రాల, యంత్రాల అనేది మాకు తెలియదు. వాస్తవాలకి అవమానాలతో చనిపోయాడా అనేది కూడా మాకు తెలియదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో నువ్వు చేసిన సేవలకి ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు కూడా మేము గణనీయంగా V3 న్యూస్ తరపున ఘనమైన కొడేల శివప్రసాద్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమాన్ని ముగిస్తున్నా. తిరిగి మళ్ళీ పేపర్ ముచ్చట కార్యక్రమానికి కలుద్దాం. చూస్తూనే ఉండండి. అంతటిలోపు మరిన్ని కార్యక్రమాలు V3 న్యూస్.